సిన్స్ను పాయింట్ ఆఫ్ టైం నిర్దిష్ట కాలంతోనూ, ఫర్ను పీరియడ్ ఆఫ్ టైం కొంత కాల వ్యవధితోనూ వాడవలను. సిన్స్ అనేటువంటిదేమో పాయింట్ ఆఫ్ టైము, ఫర్ అనేటువంటిదేమో పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఓకే, సంవత్సరాలు రోజులు ఎన్ని అని చెప్పేటువంటి సందర్భంలోనేమో ఫర్ వాడతాం. ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నిమిషాలు అని చెప్పేటప్పుడు. ఎప్పటి నుంచి ఇది అంటే నిన్న 2 గంటల సమయం నుండి, మండే నుంచి, పోయిన నెల నుంచి, లాస్ట్ మంత్ నుండి, అలా పాయింట్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు సిన్స్ వాడతాం అనమాట. సో లాస్ట్ మండే 2008 4:55, ఓకే. సో అట్లాగా 5 o'clock అట్లా చెప్పేటప్పుడు సిన్స్ వాడతాం. We have been known him since 2 years. We have been known him for 2 years అనమాట. పీరియడ్ ఆఫ్ టైం ఎన్ని సంవత్సరాలు అనేది ఇక్కడ ఇచ్చారు కదా. 2 years అంటే అది డ్యూరేషన్, పీరియడ్ ఆఫ్ టైం. సో అప్పుడు ఫర్ వాడాలి. I have been waiting for you for 2 o'clock అంట, రాంగ్. I have been waiting for you since 2 o'clock. ఎప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నాను? 2 గంటల సమయం దగ్గర నుంచి నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో సిన్స్ సమయాన్ని, ఆ పాయింట్ ఆఫ్ టైం, ఎగ్జాక్ట్ టైం చెప్తున్నాం కాబట్టి సిన్స్ వాడాలి. ఎగ్జాక్ట్ ఇయర్ చెప్తున్నాం కాబట్టి సిన్స్ వాడాలి. I have been working here since 2019. I have been working here for 6 years.